హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. టాలీవుడ్ లో క్రిస్మస్ ఇయర్ ఎండింగ్ ని టార్గెట్ చేస్తూ 7-8 సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నాయి. ప్రమోషన్స్ హడావిడి కూడా పీక్స్ కి చేరిపోయింది. కాంపిటీషన్ ఫుల్ ఉన్నా ఎవరి ధీమా వారిదే. మరి ఈ వీకెండ్ లో ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్న చిత్రాలేంటి? ఈ ఇయర్ ఎండింగ్ కి విన్నర్ ఎవరయ్యే ఛాన్స్ ఉంది? చూద్దామా. 2025 ఇయర్ ఎండింగ్ కి వచ్చేసాం. టాలీవుడ్ కి ఈ ఏడాదికి మిగిలింది ఒకే ఒక్క వారం. అందుకే ఈ వీకెండ్ టార్గెట్ చేసేందుకు వచ్చేస్తున్నాయి బోల్డ్ అని సినిమాలు. క్రిస్మస్ సీజన్ లో యంగ్ హీరోలదే హవా అయినప్పటికీ వాళ్ళతో పోటీకి రెడీ అయ్యారు మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన వృషభ చివరికి డిసెంబర్ 25న రిలీజ్ డేట్ ని లాక్ చేసుకునేసరికి కాంపిటీషన్ పీక్స్ కెళ్లింది. ఆది సాయి కుమార్, శంబాల, రోషన్ చాంపియన్ మధ్య టఫ్ ఫైట్ అనుకుంటే సడన్ గా వృషభ వచ్చి చేరిందే. వరుస ఫ్లాపుల్లో ఉన్న ఆది సాయి కుమార్ కు శంబాల సినిమా చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి కంబ్యాక్ కావాలని చూస్తున్నాడు ఆదే. అలాగే పెళ్లి సందడి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రోషన్ కి కూడా ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాతో తన పొటెన్షియల్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాడు. శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి ప్రధాన పాత్రలో పోషించిన దండోర కూడా ఇదే రోజున రాబోతోంది. డిసెంబర్ 12నే రావాల్సిన ఈషా బాలయ్య రేస్ లోకి వచ్చేసరికి డిసెంబర్ 25కి పోస్ట్ పోన్ చేసుకుంది. త్రిగుణ్, హెబ్బా జంటగా నటించిన ఈషా టీజర్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ హారర్ మూవీతో ఆడియన్స్ ని సీట్స్ ఎడ్జ్ పై కూర్చోపెడతామంటోంది మూవీ టీం. వీటితో పాటు పతంగ్ అనే యూత్ఫుల్ లవ్ స్టోరీ కూడా క్రిస్మస్ కే రాబోతోంది. ఇక సడన్ గా రేస్ లోకి వచ్చింది బ్యాడ్ గర్ల్స్. పేరు కాస్త తేడాగా ఉన్నా మంచి మెసేజ్ ఇవ్వబోతోందట. కన్నడ మార్క్ కూడా అదే రోజు వస్తోందట. మరి ఇన్ని సినిమాల్లో ఎవరు విన్ అవుతారో, ఎవరు ఫట్ అవుతారో చూద్దాం. సంక్రాంతి, దసరా, దీపావళి అండ్ సమ్మర్ సీజన్స్ కన్నా ఇప్పుడు డిసెంబర్ సీజన్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకే వచ్చే డిసెంబర్ కోసం సంవత్సరం ముందు నుండే స్లాట్స్ బుక్ చేసుకుంటున్నారు హీరోస్. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ పై విజయ్ దేవరకొండ ఇప్పటికే కర్చీఫ్ వేస్తే బాలీవుడ్ స్టార్ హీరో కూడా అదే పనిలో ఉన్నాడా? లాస్ట్ 2 years నుండి చూస్తే డిసెంబర్ మంత్ బాలీవుడ్, టాలీవుడ్ కి బాగా కలిసొస్తోంది. 2023 డిసెంబర్ లో వచ్చిన యానిమల్, శ్యామ్ బహదూర్, హాయ్ నాన్న, సలార్, డంకీ చిత్రాలు మంచి విజయాలను నమోదు చేయడం, లాస్ట్ ఇయర్ పుష్ప 2 ప్రభంజనం క్రియేట్ చేయడంతో పాటు ఇక ఈ ఏడాది దురంధర్ సెన్సేషనల్ హిట్ గా నిలవడంతో సెంటిమెంట్ బలంగా నాటుకున్నట్లే కనిపిస్తోంది. అందుకే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ పై ఇప్పటి నుండే కన్నేస్తున్నారు స్టార్ హీరోస్. నెక్స్ట్ డిసెంబర్ పై ముందుగా అఫీషియల్ గా కర్చీఫ్ వేశాడు విజయ్ దేవరకొండ. రౌడీ జనార్దనతో నెక్స్ట్ ఇయర్ ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నాడు. నెవర్ బిఫోర్ అవతార్ లో విజయ్ ని చూపించబోతున్నాడు దర్శకుడు రవికిరణ్ కోలా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నెక్స్ట్ డిసెంబర్ కి రిలీజ్ చేస్తున్నట్లు టీం ప్రకటించింది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్న శక్తిశాలిని 2026 డిసెంబర్ 24న తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. సయారాతో ఓవర్ నైట్ సెన్సేషనల్ గా మారిన అనీత్ పద్దా మెయిన్ లీడ్ గా చేస్తున్న శక్తిశాలిని లాంగ్ హాలిడే సీజన్ ని క్యాష్ చేసుకోవాలనుకుంటోంది. ఇప్పుడు మరో ఫిల్మ్ కూడా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కి రాబోతుందట. అదే షారుఖ్ ఖాన్ కింగ్. డంకీ తర్వాత థియేటర్స్ లో పలకరించని బాద్షా కింగ్ సినిమాని తీసుకొస్తున్నాడు. ఈ మూవీని వచ్చే ఏడాది డిసెంబర్ 4న తీసుకొస్తున్నాడని బాలీవుడ్ సర్కిల్స్ లో టాక్. ఇంకా 1 year ఉండగా ఈ డిమాండ్ చూస్తుంటే ఇప్పుడే డిసెంబర్ ఫీవర్ మొదలైనట్లే కనిపిస్తోంది కదూ. లాస్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి హీరోస్ కి లేడీ లక్ గా మారడంతో పాటు టాలీవుడ్ లో సెన్సేషనల్ యాక్ట్రెస్ గా మారింది ఆ బ్యూటీ. ఇక ఈ భామకి తిరుగులేదు అనుకున్న టైంలో కాస్త గ్యాప్ తీసుకుంది. గ్యాప్ తీసుకుంటే ఏం క్రేజీ ప్రాజెక్ట్ తో హ్యాట్రిక్ హిట్ కొడతా అంటోంది. ఇంతకీ ఎవరా గర్ల్? చూద్దామా. 2024 సెన్సేషనల్ హీరోయిన్ అంటే నయన్ సారికే అని చెప్పాలి. ఆయ్, కా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ సాధించడంతో హీరోలకు లక్కీ లేడీగా మారింది. ఈ సక్సెస్ల దెబ్బకు టాలీవుడ్లో మేడంకు ఇక తిరుగులేదు అని అనుకుంటున్న టైంలో భారీ గ్యాప్ తీసుకుంది. ఈ గ్యాప్ నేనిచ్చింది కాదు, వచ్చిందంతే అంటున్న ఈ భామ సెలెక్టివ్గా సినిమాలు చేసుకుంటూ కెరీర్ బిల్డ్ చేసుకుంటుంది. నెక్స్ట్ మోహన్ లాల్ వృషభతో హ్యాట్రిక్ పై కన్నేసింది. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో వృషభ ప్రమోషన్స్లో సందడి చేస్తుంది నయన్. ఈ ఏడాది గ్యాప్ ఇచ్చిన నెక్స్ట్ ఇయర్ మాత్రం వరుస సినిమాలతో టచ్లో ఉంటానంటుంది నయన్ సారిక. ప్రజెంట్ తెలుగులో శ్రీ విష్ణు సరసన విష్ణు విన్యాసంలో హీరోయిన్గా చేస్తుంది. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతుంది. అలాగే సంగీత శోభన్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాకు కూడా కమిట్ అయింది. నిహారిక కొనిదల ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇది కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కన్నడ స్టార్ హీరో గోల్డెన్ స్టార్ గణేష్ అప్కమింగ్ ప్రాజెక్ట్ పినాకాలో నటిస్తుంది. బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. షూటింగ్, విఎఫ్ఎక్స్ కారణంగా ఈ సినిమా రిలీజ్ నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయింది. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న పినాకాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. బూల్ బులయా 3 నుండి కార్తికార్యన్ రేంజ్ పెరిగిందా? అమాంతం రెమ్యునరేషన్ పెంచేశాడా? తూ మేరీ మే తేరాకు భారీగానే ఛార్జ్ చేస్తున్నాడా? అనుకున్న తేదీ కన్నా ముందుగా సినిమాను తీసుకొస్తున్నారా?
బొమ్మకి కత్తెలు పడ్డాయా? ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా బీటౌన్ లో ఎదగడం అంటే మామూలు విషయం కాదు. కానీ కష్టపడితే అసాధ్యమేమీ కాదని ప్రూవ్ చేశాడు కార్తిక్ ఆర్యన్. ప్యార్కే పంచనామాతో మొదలైన అతడి ప్రయాణం సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తోంది. బూల్ బులాయా 2 భారీ సక్సెస్ తర్వాత కార్తిక్ కి బీటౌన్ లో క్రేజ్ అమాంతం పెరిగితే బూల్ బులాయా 3 వచ్చేసరికి రెమ్యునరేషన్ పెంచేశాడు. మధ్యలో షెహజాదా, చందు ఛాంపియన్ ఫ్లాప్స్ ఉన్నా కూడా అతడు అడిగినంత ముట్ట చెప్పింది టీ సిరీస్. బూల్ బులాయా 2కి 15 కోట్లు ఛార్జ్ చేసిన కార్తిక్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ కి వచ్చేసరికి సుమారు 45 కోట్లు ఛార్జ్ చేశాడట. అంటే 3 రెట్లు హైక్ రెమ్యునరేషన్ తీసుకున్నాడు. బూల్ బులాయా 3 బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మరోసారి రెమ్యునరేషన్ పెంచేశాడు కార్తిక్ ఆర్యన్. ప్రెజెంట్ కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ లో తూ మేరీ మే తేరాలో చేస్తున్నాడు హీరో. ఈ సినిమా కోసం ఏకంగా 50 కోట్లకు పైగా ఛార్జ్ చేస్తున్నాడట. ఈ సినిమా బడ్జెట్టే 150 కోట్లు కాగా అందులో 1/3 కార్తిక్ రెమ్యునరేషన్ గా తీసుకోవటం బీటౌన్ లో హాట్ టాపిక్ అయింది. యాక్చువల్ గా ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అనుకున్నారు. కానీ సడన్ గా యూటర్న్ తీసుకొని ప్రీపోన్ చేస్తోంది టీమ్. డిసెంబర్ 25న ఆడియన్స్ ముందుకు వచ్చేస్తోంది తూ మేరీ మే తేరా తూ మేరీ. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి CBFC ఓ 3 అబ్జెక్షన్స్ చెప్పిందట. ఫస్ట్ హాఫ్ లో కొన్ని రొమాంటిక్ సీన్స్ తగ్గించమని, అలాగే కొన్ని అసభ్యకరమైన పదాలను డైలాగ్స్ లో మ్యూట్ చేయడం లేదా తొలగించాలని సూచించిందట. సెకండ్ పార్ట్ లో ఓ అభ్యంతరకర సీన్ తీసేయమని చెప్పిందట. మార్పులు చేశాక సినిమాకి సెన్సార్ అయినట్లు తెలుస్తోంది. కార్తిక్ ఆర్యన్ ప్రెజెంట్ ఈ సినిమాతో పాటు అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ మూవీ ధర్మ ప్రొడక్షన్ లో నాగ్ జిల్లా చేస్తున్నాడు. మూవీ మిక్చర్ల మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. విజయ్ దళపతి సన్ జాసన్ సంజయ్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్న ఫిల్మ్ సిగ్మా. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో తెరకెక్కుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ ట్రైన్ ముస్కిన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుండి సాంగ్ రిలీజ్ అయింది. శృతి హాసన్ ఆలపించిన సింగిల్ వదిలారు మేకర్స్. శృతి, నాజర్, నరేన్ కీ రోల్స్ పోషిస్తున్నారు. హాలీవుడ్ ఫిల్మ్ ఓపెన్ హైమర్ తో ఆస్కార్ ని కొల్లగొట్టిన డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ నుండి నెక్స్ట్ రాబోతున్న విజువల్ వండర్ ది ఒడిస్సీ. గ్రీకు పురాణాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 17న ఆడియన్స్ ముందుకి వస్తున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ని రిలీజ్ చేసింది టీమ్.